హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను టీఎస్పీఎస్సీ జేఎల్ కామర్స్ మోడల్ పేపర్ 2023ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే చాలా రోజులుగా నేను ఆలోచిస్తున్నాను ఒక మోడల్ పేపర్ సెట్ చేసి మీ ముందుకు తీసుకురావాలని. సో ఈరోజు వీడియోలో నేను దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ మోడల్ పేపర్లోకి వెళ్ళే ముందు నేను ఒక 3 ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నా. ఏంటంటే, ఈ గురుకుల జేఎల్ ఎగ్జామ్కి టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్కి 3 ముఖ్యమైన డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవేంటంటే, నంబర్ 1 ఏంటంటే, గురుకుల జేఎల్ ఎగ్జామ్ అనేది కేవలం 100 బిట్స్తోని నిర్వహించడం జరుగుతుంది. అయితే టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్లో 150 బిట్స్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, గురుకుల జేఎల్ ఎగ్జామ్లో ఒక బిట్కి 1 మార్క్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్లో మాత్రం ఒక బిట్కి 2 మార్కుల చొప్పున మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 150 బిట్స్కి 2 మార్క్స్ చొప్పున 300 మార్క్స్కి ఈ టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుంది. అది రెండవది. ఇక మూడవ డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. 1/4 మార్క్ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కానీ టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్లో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. మీరు హ్యాపీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో నెగటివ్ మార్కింగ్ అనే టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 డిఫరెన్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ టీఎస్పీఎస్సీ జేఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. దాన్ని మీరు ఆన్సర్ చేయాలి, అటెంప్ట్ చేయాలి. సో అయితే ఈరోజు మనం మోడల్ పేపర్ అంటే ఈ టీఎస్పీఎస్సీ జేఎల్ కామర్స్ మోడల్ పేపర్లో 150 బిట్స్ ఉంటాయి. కాబట్టి నేను 150 బిట్స్తోనే ఒక మోడల్ పేపర్ సెట్ చేశాను. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్ పేపర్తో పాటుగా మీరు నా ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ అంతా కూడా మీరు చూడండి. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన గురుకుల ఎగ్జామ్లో అంటే డిఎల్ ఎగ్జామ్లో దాదాపు 40 బిట్స్ వరకు కవర్ అయ్యాయి. అదేవిధంగా కామర్స్ జేఎల్ ఎగ్జామ్లో కూడా అధిక సంఖ్యలో బిట్స్ కవర్ కావడం జరిగింది. కాబట్టి నా బిట్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఈ మోడల్ పేపర్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి గురుకుల కామర్స్ డిఎల్ ఎగ్జామ్ కానీ, గురుకుల కామర్స్ జేఎల్ ఎగ్జామ్ కానీ, గతంలో నిర్వహించినటువంటి జూనియర్ లెక్చర్ పేపర్ను అనాలిసిస్ చేసి ఈ మోడల్ పేపర్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ మోడల్ పేపర్లో భాగంగా పార్ట్ 1 అంటే టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈ వీడియోలో నేను 1 to 50 క్వశ్చన్స్ వరకు అంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది పార్ట్ 1 రూపంలో మీ ముందు ఉంటుంది. ఈ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీరు జాబ్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇక క్వశ్చన్స్ ఏంటనే మనం చూద్దాం. రైట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు ఇందులో 150 బిట్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. నో నెగటివ్ మార్కింగ్. ఇక టెన్షన్ అనేది ఏం అవసరం లేదు. చాలా హ్యాపీగా రాసేయండి మీరు ఎగ్జామ్. సో నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది లేదు. ఇక క్వశ్చన్ చూద్దాం. నంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ ఫైనాన్స్? ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్, బి స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్, సి బిజినెస్ ఫైనాన్స్, డి లోకల్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఈ 3 కూడా పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. బట్ బిజినెస్ ఫైనాన్స్ ఈజ్ ఏ నాట్ పబ్లిక్ ఫైనాన్స్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ చూజ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. నంబర్ 1, స్టేట్ ఆఫ్ ది ఎకానమీ. Number 2, government policy. Number 3, composition of assets. 4, taxation policy. 5, nature and size of business. So ఇక్కడ state of the economy is the external factor, government policy is external factor, taxation policy is external factor. మరి external factor కాంది ఏంటి, internal factors ఏంటంటే నంబర్ 3 అండ్ నంబర్ 5. కాబట్టి 3, 5 ఎక్కడున్నాయంటే ఆప్షన్ బి 3, 5 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ మెథడ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్? సో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి, మోడర్న్ మెథడ్స్ ఉన్నాయి, ఆర్ డిస్కౌంటెడ్ మెథడ్స్ అని కూడా వాటిని అంటాం మనం. సో ఆప్షన్ ఏ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్, బి నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్, సి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్, డి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. సో ఇక్కడ బి ఆప్షన్ బిలో నెట్ ప్రెజెంట్ వాల్యూమ్ మెథడ్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ వీటిని మనం
మోడర్న్ మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటారు. కాబట్టి ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మీరు. నాట్ అని అడిగాడా, కరెక్ట్ అని అడిగాడా, రాంగ్ స్టేట్మెంట్ అని అడిగాడా, ఇవన్నీ జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ నాట్ మోడర్న్ మెథడ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏంటంటే ఆప్షన్ ఏ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్ ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నేను రెడ్ పెన్తో సర్కిల్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. కమింగ్ టు ఫోర్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. A. Capital budgeting decisions are also called as long-term investment decisions. Yes, it is correct one. B. Annual cash inflows means net earnings before depreciation but after tax. So it is also correct. Annual cash inflows ante enti net earnings before depreciation but after tax. C. Capital budgeting decisions are reversible decisions. No, it is wrong one. క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ డెసిషన్స్ అని ఉండాలి. కాబట్టి సిలో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది రాంగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. డి. ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిటబిలిటీ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి ఆప్షన్ ఏ, బి, డి ఈ మూడు కూడా కరెక్ట్. రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, a project cost is rupees 6 lakhs and yields annually a profit of rupees 80,000 after depreciation at 10% per annum but before tax of 50%. Then what is the payback period? So ikkada payback period adutunnadu. Let us look at the calculation part. Solution chudandi okasari. Payback period is equal to cost of the project by annual cash inflows. So now యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ మనకి ఇంతకుముందే చూసాం. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ బట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్రాబ్లంలో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇస్ 80,000 బట్ ట్యాక్స్ ఎట్ ద రేట్ 50%. సో కాబట్టి 80,000లో 50% ఈజ్ 40,000. సో డిడక్ట్ 40,000. దెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ 40,000. బట్ ఈ 80,000 అనేది ఆఫ్టర్ డిప్రిసియేషన్. కాబట్టి మనము యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ కనుక్కోవాలంటే ఈ డిప్రిసియేషన్ మళ్ళీ తిరిగి యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ మనం తీసుకుంటాం. కాబట్టి యాడ్ డిప్రిసియేషన్ బ్యాక్. సో 6 lakh ప్రాజెక్ట్ వర్త్ ఇంటూ 10% డిప్రిసియేషన్ రేట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 60,000. సో 40 + 60 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. సో యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది ఇక్కడ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు 1 lakh rupees. Now payback period is equal to, according to formula, cost of the project is 6 lakh rupees and annual cash inflows is equal to 1 lakh. So 6 lakh by 1 lakh is equal to 6 years. అంటే ఈ ప్రాజెక్ట్లో పేబ్యాక్ పీరియడ్ అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పేబ్యాక్ రావడానికి ఇట్ విల్ టేక్ 6 years. కాబట్టి ఆప్షన్ డి 6 years ఈజ్ ది కరెక్ట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఫార్ములాస్, వే ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్? ఆప్షన్ ఏ రిటైన్డ్ ఎర్నింగ్స్, బి ఈక్విటీ షేర్స్, సి ప్లోయింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్, డి డిప్రిసియేషన్ ఫండ్స్. సో హియర్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే మనం నెట్ ప్రాఫిట్ నుండి కొంత అమౌంట్ మనం రిజర్వ్ రూపంలో పెడుతుంటాం. సో దే ఆర్ కాల్డ్ యాజ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ప్లోయింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఈ రిజర్వ్స్ నుండి కానీ రిటైన్డ్ ఎర్నింగ్స్ మళ్ళీ రీయూజ్ చేస్తే అంటే ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్గా రీయూజ్ చేయడాన్ని మనం ప్లోయింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే రీయూజ్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లోయింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటాం. సో డిప్రిసియేషన్ ఫండ్స్ కూడా ఇంటర్నల్ ఫండ్స్ అది. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ కాంది ఏంటంటే ఆప్షన్ బి ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ అమౌంట్ అంతా కూడా బయట ఇన్వెస్టర్స్ నుండి వస్తుంది కాబట్టి దట్ ఈస్ నాట్ ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. కమింగ్ టు నెక్స్ట్ వన్, which of the following debentures are called naked debentures? Option A registered debentures, B unsecured debentures, C secured debentures, D redeemable debentures. So the correct answer is B. Unsecured debentures are called as naked debentures. Next one, when a company has stable earnings and stable dividend policy over a period of time, which of the following method is suitable
for ascertaining cost of equity? Option A, earnings yield method. B, dividend yield plus growth in dividend. C, dividend yield method. D, all of the above. So when a company has stable earnings and stable dividend policy, so in that case cost of equity find out చేయడానికి బెస్ట్ సూటబుల్ మెథడ్ ఏంటంటే డివిడెండ్ yield మెథడ్ని మనం అడాప్ట్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, a company issued 2007% preference shares of rupees 100 each at a premium of 10% redeemable after 5 years at par. What is the cost of preference capital? Now let us look at the solution. Cost of preference capital redeemable, in case of redeemable అంటే repayable అని అర్థం. సో KP is equal to D plus 1 by N into MV minus NP by 1 by 2 MV plus NP. So D stands for dividend on preference capital, N stands for number of years after preference share capital is redeemed, and MV is equal to maturity value, NP is equal to net proceeds. మనం ఇష్యూ చేసినప్పుడు నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తాయి అనేది NP మనకు తెలియజేస్తుంది. Now let us look at D is equal to 2000 shares at the rate 100 is equal to 2 lakh. 2 lakh పైన 7% ప్రిఫరెన్స్ షేర్స్ కాబట్టి 7% డివిడెండ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 14,000. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎంవి మెచ్యూరిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దీస్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ గోయింగ్ టు బి రిడీమ్డ్ ఎట్ పార్ వాల్యూ. అంటే 2 lakh ప్రిఫరెన్స్ షేర్స్ను 2 lakh మనం రిడీమ్ చేస్తాం, రీపేమెంట్ చేస్తాం. కాబట్టి మెచ్యూరిటీ వాల్యూ అనేది 2 lakh రూపీస్. నెట్ ప్రొసీడ్స్ మరి ఇష్యూ చేసినప్పుడు ఎంత కలెక్ట్ అయిందంటే దీస్ ప్రిఫరెన్స్ షేర్స్ వర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆఫ్ 10%. కాబట్టి నెట్ ప్రొసీడ్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈజ్ 2 lakh రూపీస్, బట్ వీ హ్యావ్ రిసీవ్డ్ 10% ఆఫ్ ప్రీమియం. అంటే 2 lakhs పైన 10% ఈజ్ ఈక్వల్ టు 20,000. సో టోటల్ నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2,20,000. సో ఇక ఫార్ములాను ఇన్సర్ట్ చేయండి. D ఈజ్ ఈక్వల్ టు 14,000, 1 by N ఈజ్ ఈక్వల్ టు 1 by 5, maturity value is equal to 2 lakh rupees, and net proceeds is equal to 2,20,000 by 1 by 2 into maturity value 2 lakhs plus net proceeds 2,20,000. That is equal to 14,000. 2 lakh minus 2,20,000 is equal to 20,000 by 5. That is equal to minus 4,000. So 14,000 minus 4,000 is equal to 10,000. So here 2 lakh plus 2,20,000 that is equal to 4,20,000 by 2 అంటే ఆఫ్ చేస్తే 2,10,000. అంటే 10,000 by 2,10,000 into 100 is equal to 4.76. అంటే ఈ 7% ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఎంత అంటే 4.76. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నుండి కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లివరేజ్ ఈజ్ కాల్డ్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్? ఏ ఆపరేటింగ్ లివరేజ్, బి ఫైనాన్షియల్ లివరేజ్, సి కాంపోజిట్ లివరేజ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఆప్షన్ బి ఫైనాన్షియల్ లివరేజ్ ఈజ్ ట్రీటెడ్ ఆర్ కాల్డ్ యాజ్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఎందుకంటే ఫైనాన్షియల్ లివరేజ్ అనేది డెట్ అమౌంట్కి తర్వాత ఇంటర్నల్ ఈక్విటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. డెట్ ఎక్కువైనా అతిగా డెట్ ఎక్కువైనా ప్రాబ్లమే, అతిగా ఈక్విటీ ఎక్కువైనా లో అయిన ప్రాబ్లమే. కాబట్టి దీన్ని డబుల్ ఎడ్జ్డ్ వెపన్గా దీన్ని ట్రీట్ చేస్తారు. సో దట్ ఈస్ ఫైనాన్షియల్ లివరేజ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫార్ములా అండ్ చూస్ ద కరెక్ట్ ఫార్ములా. సో హియర్ ఆప్షన్ ఏ DOL means degree of operating leverage is equal to percentage change in profits by percentage change in sales. Option B, DOL is equal to percentage change in sales by percentage change in profit. C, DOL is equal to percentage change in profits into percentage change in sales. D, none of the above. So the correct formula for calculating degree of operating leverage is equal to percentage change in profits by percentage change in sales. Option A is the correct one. Next one, consider the following statements regarding the capital structure. So ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు మనకు. Number 1, capital structure refers to the relationship between
various long-term forms of financing such as debentures, preference capital and equity capital. Next one, financial structure is composed of a specified percentage of short-term debt and long-term debt and shareholders funds. So that is also correct one. Capital structure is a quantitative aspect of financial planning. So this is the wrong one. Actually capital structure is a qualitative aspect of financial planning. Qualitative means capital structure ఏం చెప్తుందంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత ఉండాలి, డెట్ అనేది ఎంత ఉండాలి, అదర్ షార్ట్ టర్మ్ రిసోర్స్ అనేది ఎంత ఉండాలి అనేది, లయబిలిటీస్ ఎంత ఉండాలి పర్సంటేజ్ రూపంలో చెప్తుంది. కాబట్టి క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. సో కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. చూద్దాం నెక్స్ట్ వన్. ద ఈబీఐ లెవెల్ ఎట్ విచ్ ఈపీఎస్ రిమైన్స్ ద సేమ్ irrespective of different alternatives of debt equity mix is called equivalency point or point of indifference. మరి ఏం అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ అని అడిగారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో థర్డ్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. అది క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా వరకు రావచ్చు. Next one, consider the following statements regarding net income approach and choose the wrong statement. సో మనకు నెట్ ఇన్కమ్ అప్రోచ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ అని చెప్పవచ్చు. సో క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీలో నెట్ ఇన్కమ్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. సో ఏ, ఇట్ వాజ్ ప్రపౌండెడ్ బై డ్యూరాన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. అజంప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. C, there are taxes, so it is the wrong one because there are no taxes is the assumption of net income approach. D, the risk perception of investor is not changed by the use of debt, so it is also correct. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే రాంగ్ అజంప్షన్ ఆఫ్ నెట్ ఇన్కమ్ అప్రోచ్ ఈజ్ దేర్ ఆర్ ట్యాక్సెస్. కాబట్టి యాక్చువల్ అజంప్షన్ ఏంటి, దేర్ ఆర్ నో ట్యాక్సెస్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, when corporate taxes are assumed to exist, the Modigliani and Miller approach and MM approach is similar or identical with option A, net income approach, B, net operating income approach, C, traditional approach, D, all of the above. So ఈ క్వశ్చన్ పైన చాలా కాంట్రవర్సీ కూడా ఉంది. సో బట్ మనకు అకార్డింగ్ టు స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ ఇది మనం ఫ్రేమ్ చేసాం. సో వెన్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఆర్ అజ్యూమ్డ్ టు ఎగ్జిస్ట్, MM approach is identical with or similar to net income approach. If the no taxes are there, then MM approach is identical or similar to net operating income approach. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ, నెట్ ఇన్కమ్ అప్రోచ్. నెక్స్ట్ వన్, ద రిలవెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్ వాస్ ప్రపౌండెడ్ బై 1, మైరాన్ గోర్డాన్, 2, జాన్ లింటర్, 3, మొడిగ్లియాని అండ్ మిల్లర్, 4, జేమ్స్ వాల్టర్, 5, రిచార్డ్సన్. సో ఇక్కడ రిలవెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్ వాజ్ ప్రపౌండెడ్ బై నంబర్ ఫస్ట్ వన్, సెకండ్ అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. మరి ఇక్కడ ఇర్రిలవెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్ వాజ్ ప్రపోజ్డ్ బై మోడిగ్లియాని అండ్ మిల్లర్. సో ఇక్కడ రాంగ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. కాబట్టి 1 కరెక్టే, 2. సో రిలవెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్ వాజ్ ప్రపౌండెడ్ బై మైరాన్ గోర్డన్, జాన్ లింటర్, జేమ్స్ వాల్టర్, రిచార్డ్సన్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ లిక్విడ్ రిసోర్సెస్ టువార్డ్స్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఈజ్ కాల్డ్ ఏ, క్యాష్ డివిడెండ్, బి, స్టాక్ డివిడెండ్, సి, స్క్రిప్ డివిడెండ్, డి, ప్రాపర్టీ డివిడెండ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ డివిడెండ్. సో లిక్విడ్ రిసోర్సెస్ లేనప్పుడు డివిడెండ్ ప్లేస్లో ఏదైతే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తామో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాక్ డివిడెండ్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ మిక్స్ ఎంటైర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ షుడ్ బి ఫైనాన్స్డ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ సోర్సెస్? ఏ, హెడ్జింగ్ అప్రోచ్, బి, కన్జర్వేటివ్ అప్రోచ్, సి, అగ్రెసివ్ అప్రోచ్, డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ ఎంటైర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కరెంట్ అసెట్స్ షుడ్ బి ఫైనాన్స్డ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ సోర్స్ అనేది వెరీ రిస్కీ వన్.
బట్ ఇట్ ఈస్ హైలీ ప్రాఫిటబుల్, బట్ ఇట్ ఈస్ హైలీ రిస్కీ ఆల్సో. కాబట్టి ఇటువంటి హైలీ ప్రాఫిటబుల్, హైలీ రిస్కీ డెసిషన్ ఏంటంటే తీసుకోవాలని చెప్పేది ఏంటంటే అగ్రెసివ్ అప్రోచ్ మాత్రమే చెప్తుంది. అంటే టోటల్ కరెంట్ అసెట్ షుడ్ బి ఫైనాన్స్డ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ సోర్సెస్ ఓన్లీ అని చెప్పే అప్రోచ్ అగ్రెసివ్ అప్రోచ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ఆర్బీఐ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్ ఇన్ 1982? ఏ మరాతే కమిటీ, బి కోర్ కమిటీ, సి చక్రబర్తి కమిటీ, డి టాండన్ కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మరాతే కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ఆర్బీఐ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్, అంటే లోన్ ఆథరైజేషన్ సంబంధించినది. సో దట్ ఈస్ ది మరాతే కమిటీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వెడ్ వైటల్ ఎసెన్షియల్ డిజైరబుల్ అనాలిసిస్ అంటారు. ఇది ఇట్ ఈస్ ఏ మెటీరియల్ కంట్రోల్ టెక్నిక్, దీన్ని యూజ్ చేస్తాం. స్టాక్ కంట్రోల్ టెక్నిక్. వెడ్ అనాలిసిస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఏ రా మెటీరియల్స్, బి స్పేర్ పార్ట్స్, సి వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్, డి ఫినిష్డ్ గుడ్స్. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్స్ సంబంధించిన కంట్రోలింగ్ టెక్నిక్ ఏంటంటే ఫేమస్ కంట్రోలింగ్ టెక్నిక్ వెడ్ అనాలిసిస్, వైటల్ ఎసెన్షియల్ డిజైరబుల్. సో వెడ్ స్టాండ్స్ ఫర్ దిస్ అన్నమాట. నెక్స్ట్ వన్, the earnings of a company do not justify the amount of capital invested in its business is termed as. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్కి సరైన ఎర్నింగ్ రానట్లయితే దాన్ని ఏమని చెప్తాం? ఏ క్యాపిటలైజేషన్, బి అండర్ క్యాపిటలైజేషన్, సి ఓవర్ క్యాపిటలైజేషన్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రానప్పుడు మనం అండర్ క్యాపిటలైజేషన్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ దట్, ఇట్ ఈస్ ఓవర్ క్యాపిటలైజేషన్. సో ఓవర్ క్యాపిటలైజేషన్ మీన్స్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ టు యువర్ బిజినెస్, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఎర్న్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ క్యాపిటలైజేషన్. మన ఎక్సెస్ క్యాపిటల్ ఉందని అర్థం. సో దట్ ఈస్ ఓవర్ క్యాపిటలైజేషన్గా మనం చెప్తాం. అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్సెస్ క్యాపిటల్, మనం పెట్టిన పెట్టుబడికి సరైన రాబడి ఆర్జిస్తలేమని అర్థం. ఓవర్ క్యాపిటలైజేషన్ ఈజ్ నాట్ ఎక్సెస్ క్యాపిటల్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ ఆన్సర్. లిస్ట్ 1, లిస్ట్ 2 ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ 1లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లిస్ట్ 2లో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది. వాటికి మనం మ్యాచ్ చేయాలి. ఏ రియలైజేషన్ కాన్సెప్ట్, బి అక్రూవల్ కాన్సెప్ట్, సి గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్, డి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ద బిజినెస్ నెంబర్ 1, లిస్ట్ 2లో నెంబర్ 1, ద బిజినెస్ షెల్ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అంటిల్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్. అంటే ఒక బిజినెస్ లాంగ్, అంటే అది రద్దు చేసేంత వరకు లాంగ్ టర్మ్గా కొనసాగుతుందని చెప్పే కాన్సెప్ట్ని మనం గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. కాబట్టి C1. ఒకసారి మొత్తం చూద్దాం. సెకండ్ వన్, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో ఇట్ ఈస్ అకౌంటింగ్ ఈక్వేషన్. థర్డ్ వన్, రెవెన్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బీయింగ్ ఎర్న్డ్ ఆన్ ద డేట్ when the property in goods passes to the buyer. When property in goods passes to the buyer. Fourth one, revenue and expenses are recognized if they belong to an accounting period, even though cash is received or paid or not. So that is the fourth one. So ikkada realization concept anedi third one ki match avutundi, ante A3. So realization concept anedi, so that is A3. The next one, accrual concept ఏం చెప్తుందంటే రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్స్ ఒక పర్టికులర్ ఇయర్కి సంబంధించినవి అయితే చాలు, మనం క్యాష్ పేమెంట్ చేసినా క్యాష్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా వాటిని కన్సిడర్ చేయాలి, రికగ్నైజ్ చేయాలని చెప్పే కాన్సెప్ట్ మనం అక్రూవల్ కాన్సెప్ట్ అంటాం. దట్ ఈస్ B4. గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అవర్ బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ అంటిల్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ అని చెప్తుంది. దట్ ఈస్ C1. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్తోని మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్. కాబట్టి A3, B4, నెక్స్ట్ C1 అండ్ D2 ఇది కరెక్ట్ మ్యాచింగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. A3, B4, C1, D2. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అండ్ చూస్ రాంగ్ పెయిర్స్. First one, convention of consistency. The accounting rules, practices and methods should remain consistent from
1 year to another year. Yes, it is the correct one. Second one, convention of disclosure. Contingent liability is shown in the balance sheet. Yes. So contingent liabilities మనం బ్యాలెన్స్ షీట్లో ఫుట్ నోట్స్లో చూపిస్తాం. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఫుల్ డిస్క్లోజర్ అంటాం. కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. ఇక్కడ డిస్క్లోజర్ అనేది ఫుల్ డిస్క్లోజర్ అంటే కాంటింజెంట్ లయబిలిటీస్ని కూడా ఫుట్ నోట్లో మన ఇన్ఫర్మేషన్ చూపిస్తామని అర్థం. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, మేకింగ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఇట్ ఈస్ ద రాంగ్ వన్. మేకింగ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో కాబట్టి మరి కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ ఏం చెప్తుందంటే while preparing the annual statements, only significant information should be mentioned in the financial statements. Unimportant information should not be recorded into the financial statements అని చెప్పేది మన కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ వన్. ఫోర్త్ వన్, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం, యాంటిసిపేట్ నో ప్రాఫిట్ బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. కాబట్టి రాంగ్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ రాంగ్ పేర్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ ఆన్సర్. లిస్ట్ వన్లో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చారు, ఇండిఏఎస్ అంటాం వాటిని. లిస్ట్ టూలో నేమ్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్, నేమ్ ఆఫ్ ది ఇండిఏఎస్. ఏ ఇండిఏఎస్ 103, బి ఇండిఏఎస్ 115, సి ఇండిఏఎస్ 12, డి ఇండిఏఎస్ 38. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. A2. A means Ind AS 103 is related to business combinations. Next, Ind AS 115 is related to B3, that is revenue from contracts with customers. Next, Ind AS 12 is related to C4, that is 12 is related to income taxes. Ind AS 38 is related to intangible assets. సో ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే Ind ASలో 41 వరకు ఉన్నాయి, అంటే IFRS అంటాం వీటిని, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇది 101 నుంచి మనకు 101 అనేది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ తీసుకున్నాడు. మిగతా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను ఆ లిస్ట్లో యాస్టీస్గా తీసుకోవడం జరిగింది. వీటి యొక్క నంబర్, వాటి యొక్క టైటిల్ అనేది ఒకసారి చూసుకోండి. వీటిపైన కూడా క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై ది ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, బి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ, సి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, డి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. ఎర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ. ఇది 2001లో దీన్ని బోర్డుగా మార్చారు. అప్పటి నుండి IFRS అనేది ఈ బోర్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సబ్సిడరీ బుక్స్. నెంబర్ 1, సబ్సిడరీ బుక్స్ ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. 2, cash book plays dual role as a book of prime entry, as a journal, and final entry as a ledger. It is also correct. సో క్యాష్ బుక్ అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది, ఒక జర్నల్గా ఉపయోగపడుతుంది, అదే లెడ్జర్ కూడా యాక్ట్ చేస్తుంది. థర్డ్ వన్, స్పెషల్ ఎంట్రీ ఈజ్ మేడ్ ఫర్ ట్రేడ్ డిస్కౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇట్ ఈస్ ద రాంగ్ వన్, బికాస్ దెర్ విల్ బి నో స్పెషల్ ఎంట్రీ ఫర్ ట్రేడ్ డిస్కౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ కేవలం ఇన్వాయిస్లో మాత్రమే తగ్గిస్తాం, మళ్ళీ అకౌంటింగ్ బుక్స్లో ఎక్కడ కూడా ఎంట్రీస్ రూపంలో ఎక్కడ కూడా మనం రికార్డ్ చేయం. కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ వన్. No contra entry is recorded when cash is withdrawn by the owner. It is also correct one. When cash is withdrawn by owner for his personal use, no contra entry is recorded in the tri-column cash book. Fifth one, debit note is prepared for sales returns. So not debit note is prepared for purchase returns. కాబట్టి ఈ 5 స్టేట్మెంట్స్లో 2 రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ మీరు రీడ్ చేసేటప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ సబ్సిడరీ బుక్స్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్స్ అని చదవండి. దీన్ని ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది, రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే 3 and 5, దీస్ 2 ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఏ పర్చేస్ బుక్ ఈజ్ కెప్ట్ టు రికార్డ్ ఏ ఆల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్, బి ఆల్ క్యాష్ పర్చేజెస్,
సి ఆల్ క్రెడిట్ పర్చేజెస్, డి ఆల్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది క్వశ్చన్ చాలా సింపులే, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, రాంగ్ ఆన్సర్ పెడతారు. ఆల్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ పెడతారు. ఆల్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్లో క్యాష్ పర్చేజ్ కూడా ఉంటాయి, కానీ పర్చేజ్ బుక్లో మనం క్యాష్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ను రికార్డ్ చేయం. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆల్ క్యాష్ పర్చేజ్ ఆర్ రికార్డ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ. సి ఆల్ క్రెడిట్ పర్చేజెస్. ఆల్ క్రెడిట్ పర్చేజ్లో ఇంకోటి కూడా ఉంది. ఆల్ క్రెడిట్ పర్చేజ్లో గూడ్స్ కావచ్చు, అది అసెట్స్ కూడా కావచ్చు. కాబట్టి సి కూడా కాదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఆల్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ రికార్డ్ ఇన్ పర్చేజ్ బుక్. Next one, net profit of a business concern is 1,10,000. Manager's commission is 10% on net profit. After charging such commission, then what is the manager's commission? So ఇది మేనేజర్స్ కమిషన్ అనేది ఫైనల్ అకౌంట్లో వస్తుంది మనకు. దీన్ని ఆఫ్టర్ ఛార్జింగ్, బిఫోర్ ఛార్జింగ్ అనే ఫార్ములాస్ ఉంటాయి మనకు. ఇక్కడ చూద్దాం మనం. మేనేజర్స్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు, మన మేనేజర్ కమిషన్ మనం బిఫోర్ ఛార్జింగ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆఫ్టర్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. మేనేజర్స్ కమిషన్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఇంటూ రేట్ బై 100 ప్లస్ రేట్ తీసుకోవాలి ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. ఎందుకంటే ఆల్రెడీ కమిషన్ తీసివేసిన తర్వాతనే ఆ నెట్ ప్రాఫిట్ వచ్చింది, కాబట్టి అందులో కమిషన్ పార్ట్ కూడా పోయింది, కాబట్టి 100 ప్లస్ రేట్ తీసుకుంటాం. మరొకరు బిఫోర్ ఛార్జింగ్ అని ఇచ్చినప్పుడు మీరు రేట్ బై 100 డైరెక్ట్ తీసుకోండి. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 1,10,000 ఇంటూ రేట్ ఈజ్ 10% by 100 plus rate is equal to 110. 100 plus 10 is equal to 110. That is equal to 10,000 rupees. కాబట్టి మేనేజర్స్ కమిషన్ ఈజ్ 10,000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కమిషన్ ఆఫ్టర్ ఛార్జింగా, బిఫోర్ ఛార్జింగా, ఫార్ములా ఏది వాడాలనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ షీట్ రికార్డ్స్ ఏ పర్సనల్ అకౌంట్స్ ఓన్లీ, బి రియల్ అకౌంట్స్ ఓన్లీ, సి పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్, D పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్. బ్యాలెన్స్ షీట్లో మనం లయబిలిటీస్ రికార్డ్ చేస్తాం, అంటే పర్సనల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అంటే అసెట్స్ కూడా రికార్డ్ చేస్తాం. కాబట్టి మరి నామినల్ అకౌంట్స్ ఉండవా అంటే బ్యాలెన్స్ షీట్లో నామినల్ అకౌంట్స్ను రికార్డ్ చేయం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్. నెక్స్ట్ వన్, గుడ్ విల్ బ్రాట్ ఇన్ బై an incoming partner in cash to join a partnership firm is shared by the old partners in their dash ratio. A gaining ratio, B sacrificing ratio, C new profit sharing ratio, D old profit sharing ratio. The correct answer is B sacrificing ratio. ఒక న్యూ పార్ట్నర్ గుడ్ విల్ని క్యాష్ రూపంలో తీసుకొచ్చినప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారు వాళ్ళ షేర్ అనేది ఆ రేషియోలోనే డివైడ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ sacrificing ratio. Next one, one problem is given here. So X, Y, Z are partners sharing profits in the ratio of 4:3:2 respectively. Y decided to retire from the firm. Remaining partners X and Z will share future profits in the ratio of 5:3. What is the gaining ratio? So ఒక పార్ట్నర్స్ నుండి ఒక పార్ట్నర్ రిటైర్ అయినప్పుడు సో కంటిన్యూ పార్ట్నర్కి సంబంధించి మనం గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఓల్డ్ రేషియో, న్యూ రేషియో ఇచ్చినప్పుడు ఈ గెయినింగ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఇక్కడ సొల్యూషన్లో చూడండి. సో గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఇక్కడ న్యూ రేషియో ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/8, జెడ్ రేషియో ఏంటంటే 3/8 అంటే 5:3. సో 5 + 3 = 8. 8లో 5 షేర్స్ అనేటి ఎక్స్, 3 షేర్స్ రిలేటెడ్ టు జెడ్. ఇట్ ఈస్ న్యూ రేషియో. మరి ఓల్డ్ రేషియో గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 4:3:2. దట్ మీన్స్ 4/9 ఎక్స్ షేర్, వై షేర్ 3/9, జెడ్ షేర్ 2/9. సో ఇక్కడ మనం గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ ఫార్ములా ఈజ్ న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. ఇక్కడ చూద్దాం. ఎక్స్ గెయినింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ న్యూ రేషియో దట్ ఈస్ 5/8 మైనస్ ఓల్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 4/9. సో హైయెస్ట్ కామన్ మల్టిపుల్ 8 9s are 72. సో 72 మనం హైయెస్ట్ కామన్ మల్టిపుల్గా తీసుకుంటాం. సో 8 9s are 72, 9 5s are 45. సో 9 8s are 72, 8 4s are 32. అంటే 45 - 32 is equal to 13/72.
Similarly, Z gaining ratio is equal to 3/8 minus 2/9. So 8 9s are 72, highest common multiple గా తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ 8 9s అంటే 9 3s are 27, 8 2s are 16. 27 minus 16 is equal to 11/72. కాబట్టి వీళ్ళ యొక్క గెయినింగ్ రేషియో ఏంటంటే x 13 ఈస్ట్ z is equal to 11. సో దిస్ ఈస్ కాల్డ్ గెయినింగ్ రేషియో. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. దీన్ని లబ్ధి పొందే రేషియో అని కూడా అంటాం. Coming to next question, consider the following statements regarding company final accounts and choose correct statements. సో ఇక్కడ చూజ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్స్ అనడా రాంగ్ స్టేట్మెంట్ అనేది ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ను వెరిఫై చేయండి. నెంబర్ 1, అకార్డింగ్ టు సెక్షన్ 128 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, ఎవ్రీ కంపెనీ షల్ కీప్ ఎట్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. 2, under section 129 of the Companies Act 2013, at the annual general meeting of a company, the board of directors shall lay financial statements before the company. It is also correct one. Third one, as per the section 240 of the Companies Act 2013, financial statements include a balance sheet, profit and loss statement and cash flow. So this is also correct. Then fourth one చూద్దాం. Balance sheet is prepared as per revised schedule 6 part 1 format and profit and loss account is prepared as per revised schedule 6 part 2 format. So actually ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఈ రివైజ్డ్ షెడ్యూల్ 3 ప్రకారమే తయారు చేస్తాం. రివైజ్డ్ షెడ్యూల్ 3లోని పార్ట్ 1లో బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఉంటుంది, పార్ట్ 2లో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే షెడ్యూల్ 3లోని పార్ట్ 1లోని ఫార్మాట్ ప్రకారం బ్యాలెన్స్ షీట్, పార్ట్ 2లోని ఫార్మాట్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫోర్త్లో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ వన్. ఫిఫ్త్ వన్, యాజ్ పర్ సెక్షన్ 133 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు కంప్లై విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే ఫోర్త్ స్టేట్మెంట్ తప్ప మిగతా అన్నీ కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. కాబట్టి ఆప్షన్ ఏ 1 2 3 and 5. ఫోర్త్ వన్ రాంగ్. కాబట్టి ఫోర్త్ తప్ప మిగతా ఆప్షన్స్ 1 2 3 4 5 ఈ 4 కూడా కరెక్ట్ ఆప్షన్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మరి రాంగ్ ఏంటి? ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద డిప్రిసియేషన్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్స్. రాంగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ, డిప్లీషన్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మైన్స్ అండ్ క్వారీస్. ఇట్ ఈస్ కరెక్ట్ వన్. మైన్స్ అండ్ క్వారీస్లో డిప్రిసియేషన్ మనం డిప్లీషన్ అంటాం. బి, అమార్టైజేషన్ రిఫర్స్ టు ఫాల్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ గుడ్ విల్. ఎస్, the fall in the value of intangible assets is called as amortization. It is also correct one. The process of becoming an asset out of use due to new technology or invention is called as depreciation. It is the wrong one. It is called obsolescence. Obsolescence antam. Obsolescence. It is not depreciation. D, the damage done to a building or other property during tenancy is called as dilapidation. So it is also correct. కాబట్టి ఆప్షన్ సి దాన్ని అబ్సాలిసెన్స్ అంటాం. దట్ ఈస్ నాట్ డిప్రిసియేషన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 33 క్వశ్చన్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఏ పేటెంట్స్, బి ప్లాంట్ అండ్ మెషినరీ, సి షార్ట్ లీజ్, డి ఫర్నిచర్. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ మెథడ్ ఫర్ ప్లాంట్ అండ్ మెషినరీ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, consider the following regarding single entry system and choose wrong statements. Number 1, single entry system is also known as accounts from incomplete records. It is the correct one. Only cash book and personal accounts are maintained under single entry system. It is also correct. Third one, real and nominal accounts are not kept. Yes, it is also correct. Under this system, trial balance, final accounts can be prepared. Yes, it is the wrong one. Under single entry system, we cannot prepare trial balance, we cannot prepare final accounts. Therefore, fourth statement anadi trial balance, final accounts can be prepared అన్నాడు.
బట్ కెనాట్ బి ప్రిపేర్డ్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ డి ఫోర్త్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, capital at the end of the year is equal to 20,600, capital introduced is equal to 6,000, drawings is equal to 3,000, loss is equal to 2,000. What is the capital at the beginning అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్లో కూడా మనం ప్రాఫిట్ను అసర్టైన్ చేయొచ్చు. సో సొల్యూషన్ చూద్దాం. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 20,600. నెక్స్ట్ వన్, డ్రాయింగ్స్ మనం యాడ్ చేస్తాం ఫార్ములా ప్రకారం 3,000, దట్ ఈస్ ఈక్వల్ టు 23,600 మైనస్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ అడిషనల్ క్యాపిటల్ మనం డిడక్ట్ చేస్తాం 6,000, దట్ ఈస్ ఈక్వల్ టు 17,600. మనకి ఇక్కడ లాస్ ఇచ్చాడు, మన క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మన ప్రాఫిట్ కాదు. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ తర్వాత మనం క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. బట్ ఇక్కడ వాడు లాస్ వాడే ఇచ్చాడు. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్కి లాస్ను యాడ్ చేస్తే మనకు క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ వస్తుంది. అంటే 17,600కి 2,000 యాడ్ చేస్తే 19,600 ఈజ్ ది క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్. మరి ఎలా అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి ఇప్పుడు మీరు 19,600 మైనస్ చేస్తే మీకు మైనస్ వాల్యూ 2,000 ఉంటుంది. మైనస్ వాల్యూ మీన్స్ దట్ ఈస్ లాస్. కాబట్టి లాస్ డైరెక్ట్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ కనుక్కోవడానికి అడ్జస్టెడ్ క్యాపిటల్కి లాస్ను యాడ్ చేయాలి. చేస్తే మనకు క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ డిలో ఇచ్చినటువంటి 19,600 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్లు ఏం అడిగిందనేది చూడాలి. ప్రాఫిట్ అడిగిందా, క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ అడిగిందా, మిస్సింగ్ ఫిగర్ ఏం అడిగింది అనేది చూసి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ అని అడిగాడు ఇక్కడ. So number one, these are voluntary associations and are separate legal entities. It is the correct one. Number two, receipts and payments account is a summary of cash book and it is a real account. It is also correct one. Third one, the difference between two sides of the income and expenditure account may be either net profit or net loss. It is quite wrong one. The difference between two sides of the income and expenditure account may be either surplus or deficit అని ఉండాలి. నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో మన నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ అనే వర్డ్స్ వాడడం, అక్కడ సర్ప్లస్ అని వాడతాం, నెట్ ప్రాఫిట్ బదులుగా నెట్ లాస్కి డెఫిసిట్ అనే పదాన్ని వాడతాం. కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ వన్. ఫోర్త్ వన్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్ అండ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ లైవ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. Fifth one, outstanding expenses and accrued incomes and depreciation can be recorded in receipts and payments account. It is also quite wrong statement. Manam adjustments cannot be recorded in receipts and payments account. Kabatti ikkada 3 and 5 are wrong. Kabatti ikkada em adigadu, choose the correct statement అని అడిగాడు. బట్ మీరు ఏం చేయండి, దీన్ని ఇన్కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ అని రీడ్ చేయండి. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. మరి రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి? థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండ్ ఫిఫ్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో పైన క్వశ్చన్లో కరెక్ట్ అని రాసుకున్నాం, బట్ దాన్ని రాంగ్ స్టేట్మెంట్స్ అని మార్చుకోండి. నెక్స్ట్ వన్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2022 ఈజ్ ఈక్వల్ టు 20,000. Subscriptions of 2021 received in 2022 is equal to 5,000. Subscriptions of 2023 received in 2022 ante advance subscriptions అని అర్థం, that is equal to 4,000. Subscriptions outstanding at the end of the year ante current year, that is 2022 లో 2,500. What is the amount of subscriptions to be credited to income and expenditure account for the year ending 31st December 2022. So it is most important problem. ఇలాంటి ప్రాబ్లం కూడా మనకు రావచ్చు. మనకు ఫార్ములా ప్రకారం సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2022 సొల్యూషన్ చూద్దాం. ఇక ఈజ్ ఈక్వల్ టు 20,000. ఇక మనకు సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎండింగ్లో డిడక్ట్ చేయాలి. సబ్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు ప్రీవియస్ పీరియడ్ కూడా మనం డిడక్ట్ చేయాలి. కాబట్టి మరి ఇయర్ ఎండింగ్లో అవుట్స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి యాడ్ సబ్స్క్రిప్షన్స్ అవుట్స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2022, దట్ ఈస్ కరెంట్ ఇయర్ అని అర్థం, దట్ ఈస్ 2,500 యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 22,500. మరి సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2021
బట్ రిసీవ్డ్ ఇన్ 2022. అంటే దీస్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ప్రీవియస్ పీరియడ్ ఈ ఇయర్లో కలిసి ఉండకూడదు కాబట్టి వాటిని ఏం చేయాలి, డిడక్ట్ చేయాలి 5,000. నెక్స్ట్ వన్, సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ 2023 అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే వచ్చాయి, అంటే అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ 4,000 అంటే ప్రీవియస్ ఇయర్ డిడక్ట్ చేయాలి, అడ్వాన్స్ వచ్చిన వాటిని కూడా మనం డిడక్ట్ చేయాలి, అంటే టోటల్ 9,000ను డిడక్ట్ చేయాలి. సో 22,500 మైనస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 13,500. సో ఆప్షన్ బి 13,500 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనాలిసిస్ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ అనాలిసిస్? A. External analysis, B. Internal analysis, C. Horizontal analysis, D. Vertical analysis. సో హారిజంటల్ అనాలిసిస్ని మనం డైనమిక్ అనాలిసిస్ అంటాం. హారిజంటల్ అనాలిసిస్లో మనం డిఫరెంట్ ఇయర్స్, మోర్ దాన్ 2 years మనం తీసుకుని అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ అనాలిసిస్. నెక్స్ట్ వన్, కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రేషియో అనాలిసిస్ ఆర్ 2 tools దట్ ఆర్ యూజ్డ్ ఇన్ A. Horizontal analysis, B. External analysis, C. Internal analysis, D. Vertical. సో వర్టికల్ అనాలిసిస్లో యూజ్ చేసే 2 ఇంపార్టెంట్ టూల్స్ ఏంటంటే కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్, సెకండ్ వన్ రేషియో అనాలిసిస్. ఈ రెండింటిని కూడా వర్టికల్ అంటారు. ఎందుకంటే కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ఒక ఇయర్ డాటానే 100%కి మనం ప్రతి కంపోనెంట్ క్యాలిక్యులేట్ చేసి మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని వర్టికల్ అంటాం. సో నెక్స్ట్ ఇయర్ కంపేర్ చేయం, కంపారిజన్ అనేది కంపారేటివ్ స్టేట్మెంట్ చేస్తాం, సో దాన్ని హారిజంటల్ అంటాం. కాబట్టి ఇక్కడ కామన్ సైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రేషియో అనాలిసిస్ అనేటివి ఈ రెండు కూడా వర్టికల్ అనాలిసిస్లో 2 ఇంపార్టెంట్ టూల్స్గా చెప్పవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్? ఏ. అక్రూవల్, బి. క్యాష్, సి. మిక్స్డ్, డి. ఆల్ ఆఫ్ ది అబవ్. సో ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ అక్రూవల్ కాన్సెప్ట్ ఆఫ్ accounting. So it is not a cash one, kabatti option A is the correct one. Cash received from debtors results in A. sources of funds, B. application of fund, C. no flow of funds, D. none of the above. అసలు ఫ్లో ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఎప్పుడు అంటామంటే ఒక నాన్ కరెంట్ అసెట్ నుండి అమౌంట్ రిసీవ్ అయినప్పుడు మాత్రమే, ఒక కరెంట్ అసెట్ రిసీవ్ అయినప్పుడు మాత్రమే అప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ రెండు కూడా క్యాష్ అనేది డెటాస్, ఈ రెండు కూడా కరెంట్ అసెట్స్ కాబట్టి ఈ రెండు కరెంట్ అసెట్స్ ఉన్నప్పుడు అది సోర్స్ ఆఫ్ ఫండ్గా ట్రీట్ చేయం, అప్లికేషన్ ఆఫ్ ఫండ్గా ట్రీట్ చేయం. కాబట్టి నో ఫ్లో ఆఫ్ ఫండ్స్గా మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే డెటాస్ క్యాష్గా మారిపోతాయి, రెండు కూడా కరెంట్ అసెట్సే కాబట్టి అప్పుడు ఫ్లో అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ రేషియో అనాలిసిస్ అండ్ చూస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నంబర్ 1, ఏ ఫైనాన్షియల్ రేషియో. సో ఇక్కడ కూడా చూస్ కరెక్ట్ రేషియో అని ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అని మీరు రీడ్ చేయండి. చూస్ రాంగ్ స్టేట్మెంట్స్, రాంగ్ స్టేట్మెంట్, నాట్ కరెక్ట్ వన్. చూద్దాం. నంబర్ 1, ఏ ఫైనాన్షియల్ రేషియో ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 numbers. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. Number 2, liquid ratio is also called as acid test ratio or quick ratio. So it is also correct one. Third one, capital gearing ratio is very important. Turnover ratio. Yes, capital gearing ratio anedi turnover ratio kaadu, that is leverage ratio ani undali. Kabatti it is wrong one. Fourth one, activity ratios are also known as turnover ratios. Yes, it is also correct one. Activity ratios మనం turnover ratios అని కూడా పిలుస్తాం. Fifth one, ratio analysis is a tool used in horizontal analysis. No, it is wrong. Ratio analysis అనేది వర్టికల్ అనాలిసిస్లో మాత్రమే యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ రాసేటప్పుడు మనం కరెక్ట్ స్టేట్మెంట్ అనుకున్నాం, బట్ ఆన్సర్లో రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి మనం రాంగ్ స్టేట్మెంట్ అని తీసుకుందాం. ఇక 2 రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకటి థర్డ్ వన్, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్. ఈ 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, given current ratio is equal to 2.5, working capital is equal to 90,000, what is the amount of current assets? ఇక్కడ కరెంట్ రేషియో 2.5 అని అర్థం ఏంటంటే కరెంట్ అసెట్స్ 2.5 ఉన్నాయి, ఈస్ట్ కరెంట్ లయబిలిటీస్ 1 ఉన్నాయని అర్థం. మరి ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నా కరెంట్ అసెట్స్ ఎంత అని అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్.
మరి ఇక్కడ కరెంట్ రేషియో అనేది కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి మధ్య ఉన్నటువంటి రేషియో, దట్ ఈస్ 2.5 మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. కరెంట్ లయబిలిటీస్ దేనికి ఈక్వల్ ఉంటాయి? 1కి. మరి వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోని మనం మేనేజ్ చేయొచ్చు. కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 రేషియో, కరెంట్ లయబిలిటీ రేషియో ఇస్ 1. సో 2.5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.5. అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది దేనికి ఈక్వల్ ఉంది? 1.5కి ఈక్వల్ ఉంది. మరి వర్కింగ్ క్యాపిటల్ మనకి అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ, దీన్ని బేస్ చేసుకొని మనం కరెంట్ అసెట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వర్కింగ్ క్యాపిటల్ 1.5 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ వచ్చేసి, ఇఫ్ 1.5 ఈజ్ ఈక్వల్ టు 90,000 ఫర్ 2.5 ఆఫ్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అంటే వర్కింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేసిన రేషియో ఎంత? 1.5. 1.5 ఈజ్ ఈక్వల్ టు 90,000 అయితే మన కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 2.5. 2.5కి కరెంట్ అసెట్స్ అమౌంట్ ఎంత? అప్పుడు కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 90,000 బై 1.5% ఇంటూ 2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. సో 1,50,000 అనేది ఇక్కడ కరెంట్ అసెట్ అమౌంట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇలా రేషియోని ఇచ్చి ఒక ఫిగర్ని ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ మిస్సింగ్ ఫిగర్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద అజంప్షన్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు, ఇది కరెక్ట్గానే ఉంది. నంబర్ 1, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ కెన్ బి సెగ్రిగేటెడ్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. నంబర్ 1 ఈస్ కరెక్ట్. Total variable cost remains constant irrespective of the level of output. Total variable cost will not remain constant. It will change according to the change in the level of output. Variable cost అనేది మన అవుట్పుట్ పెంచిన కొలది వేరియబుల్ కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిమైన్ కాన్స్టెంట్ అని ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ రాంగ్ వన్. ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్, ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ అన్చేంజ్డ్ అని ఇచ్చాడు. సో ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ అన్చేంజ్డ్, దట్ ఈస్ ద కరెక్ట్ వన్. మరి ఇక్కడ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు కాబట్టి 1 స్టేట్మెంట్ కరెక్ట్, 3rd వన్ కరెక్ట్ అండ్ 4th వన్ కరెక్ట్. అంటే 1, 3, 4 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సేల్స్ బీఈపీ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 lakh rupees, fixed cost is equal to 20,000, PV ratio is equal to 50%. Then what is the amount of desired profit? సో అంటే ఈ 2 lakhకి మన డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. బీఈపీ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో బీఈపీ సేల్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 2 lakh rupees. సో ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇచ్చాడు 2 lakh rupees ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్ మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. బై పీవీ రేషియో 50% మనం 0.5గా రాసుకోవచ్చు. 50/100 ఈజ్ ఈక్వల్ టు 0.5. దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తాం మనం. సో 2 lakhs ఇంటూ 0.5 ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్. సో 2 lakhs ఇంటూ 0.5 ఈజ్ ఈక్వల్ టు 1 lakh, దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్. సో డిజైర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh మైనస్ 20,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000. ఆప్షన్ ఏ 80,000 ఈజ్ ది కరెక్ట్ వన్. అంటే 2 lakh బీఈపీ సేల్స్లో మనకు డిజైర్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 80,000 వరకు మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అని అర్థం. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ చూస్ రాంగ్ స్టేట్మెంట్. ఏ, టు అసర్టైన్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ది డిఫరెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్. ఫస్ట్ వన్ కరెక్ట్ వన్. B, to ascertain the financial position of a firm on a particular date. But cost accounting law, we will not ascertain financial position, we will not prepare any balance sheet. Kabatti B is the wrong one. Option B is the correct one for this question. Migitha C and D statements are correct one. Next, match the following and choose the correct answer. A, job costing, ante ikkada methods of costing icharu. సెకండ్ లిస్ట్లో ఏ ఇండస్ట్రీస్ ఈ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ యూజ్ చేస్తారు అనేది ఇవ్వడం జరిగింది. రెండింటిని మనం మ్యాచ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాలి. ఆప్షన్ ఏ అండ్ ఏ జాబ్ కాస్టింగ్, బి బ్యాచ్ కాస్టింగ్, సి యూనిట్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్, డి సర్వీస్ కాస్టింగ్. సో ఇక్కడ ఇండస్ట్రీస్లోకి వస్తే నంబర్ 1 ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్పిటల్స్ అండ్ పవర్ సప్లై కంపెనీస్, 2 మైన్స్, క్వారీస్ అండ్ బ్రిక్ కిల్న్,
3 printing and engineering workshops. Fourth one, biscuits and garments manufacturing. Job costing is used in printing and engineering workshops ante A3. So A3 is the correct one. A3. Batch costing is used in biscuits and garment manufacturing ante B4. Unit or output costing is used in mines, quarries and brick kiln. Brick kilns ante ఇటుక బట్టీల వ్యాపారంలో యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ద పాపులర్ వన్. సో C2. సర్వీస్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్ అండ్ పవర్ సప్లై. వీటంతా కూడా సర్వీస్ సెక్టార్స్ అంటాం, సర్వీస్ ఇండస్ట్రీస్. కాబట్టి D1. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. సో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఉన్నాయి, టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ కాంది ఏంటి? ఏ కాంట్రాక్ట్ కాస్టింగ్, బి ప్రాసెస్ కాస్టింగ్, సి ఆపరేటింగ్ కాస్టింగ్. సో ఈ మూడు కూడా మెథడ్స్ ఆఫ్ కాస్టింగే. బట్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ నాట్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్, ఇట్ ఈస్ టెక్నిక్ ఆఫ్ కాస్టింగ్. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెటీరియల్ కంట్రోల్ టెక్నిక్. ఆప్షన్ ఏ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్, బి ఏబిసి అనాలిసిస్, ఆల్వేస్ బెటర్ కంట్రోల్ అనాలిసిస్, సి వెడ్ అనాలిసిస్, వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్ అనాలిసిస్, డి జిట్, జస్ట్ ఇన్ టైమ్ అనాలిసిస్. కాబట్టి ఆప్షన్ బి, సి, డి ఇవన్నీ కూడా మెటీరియల్ కంట్రోల్ టెక్నిక్స్. బట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ అనేది ఇది మెటీరియల్ ఇష్యూ ప్రైసింగ్ మెథడ్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ నాట్ ఏ మెటీరియల్ కంట్రోల్ టెక్నిక్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అంటే పార్ట్ 1 వీడియోలో నేను 1 to 50 క్వశ్చన్ వరకు కవర్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఈ మోడల్ పేపర్ను 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో ఇది లాస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మెథడ్స్ ఆఫ్ ప్రైసింగ్ మెటీరియల్ ఇష్యూస్ అండ్ చూస్ ది రాంగ్ స్టేట్మెంట్స్. ఇక ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నంబర్ 1, FIFO మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫాలింగ్ ప్రైసెస్. అంటే ప్రైసెస్ తగ్గుతున్నప్పుడు FIFO మెథడ్ అనేది చాలా సూటబుల్ ఎందుకు ఉంటుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చిన మెటీరియల్ వెంటనే మన ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం కాబట్టి లేటెస్ట్ వచ్చిందనేది మన దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రైస్ తగ్గుతున్నప్పుడు హైయెస్ట్ ప్రైస్ మన దగ్గర పెట్టుకొని నష్టపోయే బదులు ఫస్ట్ వచ్చిన మెటీరియల్ వెంటనే ప్రొడక్షన్కి మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి FIFO మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫాలింగ్ ప్రైసెస్. సో ఇది మంచి పాయింట్. ఇది ఒక సింగిల్ పాయింట్ మీద కూడా మీకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండొచ్చు. సెకండ్ వన్, LIFO మెథడ్ ఈజ్ సూటబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. సో రైజింగ్ ప్రైస్ అయ్యేటప్పుడు మనం లాస్ట్ వచ్చిందని మనం వెంటనే ఇష్యూ చేస్తుంటాం. సో ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెటీరియల్స్ విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ వేస్ట్. సో ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్ను లోడ్ అన్లోడింగ్ చేస్తున్నాం. ఒక 100 tons లోడ్ చేస్తే 100 ton కాస్ట్ తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి. మనం అన్లోడ్ చేసేటప్పుడు 90 tons మాత్రమే అన్లోడింగ్ అవుతుంది. 10 tons మనం లాస్ అవుతాం. అప్పుడు 1 lakh రూపీస్ని మనం 100 tons కాకుండా ఈ 1 lakh రూపీస్ 90 tonsకి మనం లెక్కించి మనం లెక్కలోకి తీసుకోవాలి. దాన్నే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అంటారు. అప్పుడు ఏమైతే అంటే మనకు ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ప్రైస్ పెరిగే స్థితిని మనం ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ అంటాం. ఇటువంటి న్యాచురల్గా వేస్ట్ జరిగే ఇటువంటి మెటీరియల్కి మనం ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ మెథడ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. అండర్ FIFO మెథడ్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ డజంట్ రిఫ్లెక్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. అండర్ FIFO మెథడ్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ రిఫ్లెక్ట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఎందుకంటే FIFOలో ఫస్ట్ వచ్చింది ఇష్యూ చేస్తాం, లేటెస్ట్ వచ్చింది క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ స్టాక్ అనేది ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్కి దగ్గరగా ఉంటుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి అది డజంట్ రిఫ్లెక్ట్ అని ఉంది, ఇట్ రిఫ్లెక్ట్స్ అని ఉండాలి. కాబట్టి 4th స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి దాన్ని మనం ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్గా చెప్పవచ్చు. సో 4th వన్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఇదండి ఫ్రెండ్స్, మనం మోడల్ పేపర్ TSPSC JL కామర్స్ మోడల్ పేపర్లోని ఫస్ట్ పార్ట్లోని 1 to 50 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నారో ఒకసారి చూసుకోండి. ఇక నా బిడ్ బ్యాంక్ను అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటి కూడా 1కి 2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
సో మరి మిగిలిన 2 పార్ట్స్ కోసం కొద్ది సమయం ఇవ్వండి, నేను ప్రిపేర్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. అయితే క్వశ్చన్ తయారు చేయడానికి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయాలి కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. కైండ్లీ పర్మిట్ మీ టు టేక్ సమ్ టైమ్ టు prepare remaining 2 parts. So thank you very much for watching. I wish you all the best.